హాయ్, వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 1A ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇదే ఫస్ట్ వీడియో. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ యొక్క వెయిటేజ్ వచ్చి 7 + 4 + 2, టోటల్గా 13 మార్క్స్. మీకు రెడ్యూస్డ్ సిలబస్ ప్రకారం 5A 5B మాత్రం ప్రిపేర్ అవుతే చాలు. దీనిలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దామా? ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. రెండు వెక్టర్స్ ఇచ్చారు, దాని యాంగిల్ కనుక్కోమన్నారు. లెట్ ఏ బార్ ఈక్వల్స్ టు ఇచ్చిన వెక్టర్, ఫస్ట్ వెక్టర్ని ఏ బార్ అనుకుందాం. ఏ బార్ ఏంటి? ఐ బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్, కమా బి బార్ ఈక్వల్స్ టు 3I బార్ మైనస్ J బార్ ప్లస్ 2K బార్. యాంగిల్ కనుక్కోమన్నారు కదా, ఏంటి మా ఫార్ములా? కాస్ థీటా ఈక్వల్స్ టు ఏ బార్ ఇంటూ బి బార్ బై మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మోడ్లెస్ ఆఫ్ బి బార్. ఇదే మా ఫార్ములా. జస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. చేద్దామా? ఏ బార్ ఇంటూ బి బార్, ఐ బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్ ఇంటూ 3I బార్ మైనస్ J బార్ ప్లస్ 2K బార్ డివైడెడ్ బై మోడ్లెస్ ఆఫ్ I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్ మోడ్లెస్ ఆఫ్ 3I బార్ మైనస్ J బార్ ప్లస్ 2K బార్. మల్టిప్లై చేయండి మా. ఇక్కడ చూడండి, ఐ మాత్రమే మల్టిప్లై చేయాలి, జే మాత్రమే, కేకే మాత్రమే. మీకు తెలుసు కదా ఫార్ములా ప్రకారం ఎలా చేయాలి. 1 × 3 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s 2 3 2s 6 డివైడెడ్ బై మోడ్లెస్. మోడ్లెస్ అంటే ఫార్ములా రూట్ కదా, రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, అలాగే 3 స్క్వేర్ 9, అగైన్ 1 స్క్వేర్ 1. ఇక్కడ మైనస్ రాదుమా, ఎందుకంటే స్క్వేర్ కదా. -1 హోల్ స్క్వేర్ అన్నా కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ప్లస్ 2 స్క్వేర్ 4. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 3లో 2 పోతే ఎంత? 1. 6 + 1 7 డివైడెడ్ బై రూట్ ఆఫ్, ఇక్కడ చూడండి 9 + 1 10, 10 + 4 14, ఇక్కడ కూడా రూట్ 14. రూట్ 14 ఇంటూ రూట్ 14 అంటే రూట్ 14 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏమొచ్చింది అప్పుడు? 7/14 అంటే 7 1s 7 2s అంటే కాస్ థీటా ఈక్వల్స్ టు 1/2. అంటే కాస్లో మనకి 1/2 ఎక్కడ వస్తుందో? కాస్ 0 1/2 అంటే సైన్ కాస్ 60 degrees కదా, సైన్ 30 వస్తుంది. 0 1/2 అంటే సైన్ 30 అంటే కాస్ 60. దీని వాల్యూ ఎంత? 1/2. 16 ఎలా రాసుకోవచ్చు మనము? π/3. therefore theta equals to π/3. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. ఏం చేస్తామా? జస్ట్ ఫార్ములా ఏ బార్ ఇంటూ బీ బార్ బై మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మోడ్లెస్ ఆఫ్ బీ బార్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు. ఇఫ్ ది వెక్టర్స్ 2I బార్ ప్లస్ λJ బార్ మైనస్ K బార్ అండ్ 4I బార్ మైనస్ 2J బార్ ప్లస్ 2K బార్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, దెన్ ఫైండ్ లాంబ్డా. ఈ రెండు ఎలా ఉన్నాయంటే పర్పెండిక్యులర్ అంట. లెట్ ఏ బార్ ఈక్వల్స్ టు 2I బార్ ప్లస్ λJ బార్ మైనస్ K బార్, కమా B బార్ ఈక్వల్స్ టు 4I బార్ మైనస్ 2J బార్ ప్లస్ 2K బార్. ఇప్పుడు ఏమన్నారు? ఆ రెండు వెక్టర్స్ ఏంటంటే పర్పెండిక్యులర్ అంట. పర్పెండిక్యులర్ అయితే కండిషన్ ఏంటమ్మా? ఏ బార్ ఇంటూ బీ బార్ ఈక్వల్స్ టు 0 కదా. ఆ కండిషనే తీసుకుందాం. ఏ బార్ వెక్టర్ 2I బార్ ప్లస్ λJ బార్ మైనస్ K బార్ ఇంటూ 4I బార్ మైనస్ 2J బార్ ప్లస్ 2K బార్ ఈక్వల్స్ టు 0. మల్టిప్లై చేయండి. 4 2s 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ లాంబ్డా 2 లాంబ్డా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ 2 2 ఈక్వల్స్ టు 0. 8లో 2 పోతే ఎంత? 6. 6 మైనస్ 2 లాంబ్డా ఈక్వల్స్ టు 0. 2 లాంబ్డా ఈక్వల్స్ టు మైనస్ 2 లాంబ్డా ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ 2 లాంబ్డా అయింది అంటే 6. అంటే లాంబ్డా ఈక్వల్స్ టు ఏంటి? 6/2. 2 1s 2 3s therefore లాంబ్డా ఈక్వల్స్ టు 3. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏంటి మా ఏం చేసాము?
వెక్టార్స్ రెండు పర్పెండిక్యులర్ అంట, అంటే కండిషన్ ఏంటి, ఏ బార్ ఇంటూ బీ బార్ ఈక్వల్స్ టు 0. అది యూస్ చేసి సాల్వ్ చేస్తే లాంబ్డా వాల్యూ వచ్చేసింది. చాలా ఈజీ కదా. నెక్స్ట్ వన్ చూద్దామా. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఆర్ బార్ ఇంటూ 2i బార్ మైనస్ జే బార్ ప్లస్ 2k బార్ ఈక్వల్స్ టు 3 అండ్ ఆర్ బార్ ఇంటూ 3i బార్ ప్లస్ 6j బార్ ప్లస్ k బార్ ఈక్వల్స్ టు 4. అంటే ఇది ఏ మోడల్లో ఉంది మా, ఒక వెక్టార్ వచ్చి ద యాంగిల్ ఏం కనుక్కోమన్నారు, యాంగిల్ కదా. ఇది వచ్చి ఆర్ బార్ ఇంటూ n1 డాష్ అనుకుంటున్నాం. n1 డాష్ ఈక్వల్స్ టు p1 అండ్ ఆర్ బార్ ఇంటూ n2 డాష్ ఈక్వల్స్ టు p2 అనుకుందాం. అప్పుడు ఏంటి మా ఫార్ములా కాస్ థీటాకి, కాస్ థీటా ఈక్వల్స్ టు n1 ఇంటూ n1 బార్ ఇంటూ n2 బార్ డివైడెడ్ బై మోడ్లెస్ ఆఫ్ n1 బార్ ఇంటూ మోడ్లెస్ ఆఫ్ n2 బార్. ఇదే కదా ఫార్ములా. ఏదైనా వెక్టార్స్ ఆర్ బార్ ఇంటూ n1 బార్ ఈక్వల్స్ టు p1 అండ్ ఆర్ బార్ ఇంటూ n2 బార్ ఈక్వల్స్ టు p2 ఈ మోడల్లో ఉంటే యాంగిల్ కాస్ థీటా ఫార్ములా ఏంటి, n1 బార్ ఇంటూ n2 బార్ డివైడెడ్ బై మోడ్లెస్ ఆఫ్ n1 బార్ ఇంటూ మోడ్లెస్ ఆఫ్ n2 బార్. అంటే ఏముంది, ఆ రెండింటిని మల్టిప్లై చేయండి. 2i బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బార్ ఇంటూ 3i బార్ ప్లస్ 6j బార్ ప్లస్ k బార్ ఈ వెక్టర్ డివైడెడ్ బై మోడ్లెస్ ఆఫ్ ఇవే వెక్టర్స్ మళ్ళీ మోడ్లెస్ ఆఫ్ 2i బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బార్ మోడ్లెస్ ఆఫ్ 3i బార్ ప్లస్ 6j బార్ ప్లస్ k బార్ దట్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేయండి మా i ఇంటూ i 3 2s 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 1s 6 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 1s 2 divided by root of 2 square 4 plus 1 square 1. మీరు అడగచ్చు మైనస్ ఉంది అని, మైనస్ 1 హోల్ స్క్వేర్ మా ఏమవుతుంది, మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 6 6 36 1 స్క్వేర్ 1 6 6 క్యాన్సల్ 2 మిగులుతుంది డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఇక్కడ చూడండి 8 ప్లస్ 1 రూట్ 9 ఇంటూ 36 37 ఒక 9 అంట, ఎంత 16 46 రూట్ 46. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 2 డివైడెడ్ బై రూట్ 9 అంటే ఎంతమా 3. 46ని ఎలా రాసుకోవచ్చు, 2తో 2 2s 4 2 3s 23 2 ఇంకేం ఫ్యాక్టర్స్ రావు కదా, అంటే 46 అలాగే పెట్టేసుకోండి. 2 ఇంటూ 23 23కి రూట్స్ లేవు, 2కి రూట్స్ లేవు, అంటే ఇప్పుడు దేర్ ఫోర్ అంటే కాస్ థీటా వాల్యూ ఎంత వచ్చింది మనకు 2 బై 3 రూట్ 46. దేర్ ఫోర్ థీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2 బై 3 రూట్ 46. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామా, జస్ట్ ఫార్ములా కాస్ థీటా ఈక్వల్స్ టు n1 ఇంటూ n2 బై మోడ్లెస్ ఆఫ్ n1 ఇంటూ మోడ్లెస్ ఆఫ్ n2. అంతే, సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ వన్ చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. లెట్ ఏ బార్ ఈక్వల్స్ టు అండ్ బి బార్ ఈక్వల్స్ టు ఫైండ్ ది ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అంట. ఏ బార్ బి బార్ తెలుసు. ది ప్రొజెక్షన్ వెక్టర్ ఫస్ట్ వన్ మైది ది ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్. ఏంటి మా ఫార్ములా ప్రొజెక్షన్ వెక్టర్కి గుర్తుందా మీకు, ఏ బార్ ఇంటూ బి బార్ డివైడెడ్ బై మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. ఇదే కదా ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన వాల్యూస్ వచ్చేస్తాయి. సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఏ బార్ ఇంటూ బి బార్. ఏ బార్ ఏంటి, ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ ఇంటూ బి బార్ ఏంటి 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ కే బార్ డివైడెడ్ బై ఏ బార్ మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్ మోడ్లెస్ ఆఫ్ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. ఏ బార్ అంటే ఏంటి మళ్ళీ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. ఇప్పుడు దీనిలో మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 2
2 plus 3 ones are 3 plus 1 ones are 1 divided by root of 1 square 1 1 square 1 1 square 1 whole square into I bar plus j bar plus k bar. అంతేనా? ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుందమ్మా? నేను ఇక్కడ రాసేనా 3 4 5 6 రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్. ఎంత మిగిలింది 6/3 ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. అంటే 3 1s 3 2s అంటే మనకు లాస్ట్ టైం వచ్చింది 2 ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. ఇదేంది? ఇది ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బీ బార్ ఆన్ ఏ బార్ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ కూడా కనుక్కోమన్నారు. ఇక్కడ దాకా ప్రొజెక్షన్ వెక్టర్ కనుక్కున్నాం. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి కదా. Therefore its magnitude equals to, magnitude అంటే ఎలా కనుక్కుంటామా 2 ఇంటూ ఇక్కడ చూడండి 2 ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ వచ్చింది కదా, దీనికి మోడ్లెస్ రాసుకుంటాం 2 ఇంటూ మోడ్లెస్ ఆఫ్ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ 2 ఇంటూ మోడ్లెస్ ఆఫ్ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. మోడ్లెస్ అంటే ఆల్రెడీ తెలుసు మనకి, ఎలా చేస్తాం 2 ఇంటూ రూట్ ఆఫ్ 1 square plus 1 square plus 1 square that equals to 2 into root 3 units. అంతే, మ్యాగ్నిట్యూడ్ కూడా కనుక్కొనేసాం. ఫస్ట్ ఇక్కడ ఏంటి ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బీ బార్ ఆన్ ఏ బార్కి ఫార్ములా ఏంటి ఏ బార్ ఇంటూ బీ బార్ బై మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ మళ్ళీ దానికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమన్నారు. మ్యాగ్నిట్యూడ్ అంటే వచ్చిన ఆన్సర్కి మోడ్లెస్ కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. దీంట్లో సెకండ్ వన్ ఏమి ఇచ్చారు? ద వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ బీ బార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ అండ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. ఫస్ట్ ఇది కనుక్కుంటా, వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ బీ బార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ. సెకండ్ వన్ ద వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ B bar on A bar is, అదే on direction of A bar is. ఏంటి మా ఫార్ములా? సేమ్ ఫార్ములా. ఏంటి? దిస్ ఈస్ నథింగ్ బట్ ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బీ బార్ ఆన్ ఏ బార్. ఏంటి ఫార్ములా? ఇందాక చేసిండేది ఏ బార్ ఇంటూ బీ బార్ బై మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. అంటే దీని వాల్యూ మనకి ఏమొచ్చిందమ్మా? డైరెక్ట్గా రాసేసానా? ఆ వాల్యూ ఎంత వచ్చింది? మొత్తం 2 ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. ఇది చేయనక్కర్లేదు కదా. 2 ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. ఇక్కడ దాకా అయిపోలే క్వశ్చన్, కంటిన్యూషన్ ఉంది. ఏమన్నారు? అండ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ ది వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ బీ బార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ ఈస్, దానికి పర్పెండిక్యులర్గా ఉండేదానికి ఫార్ములా ఏంటి మా? గుర్తుందా మీకు? ఏమవుతుంది? బీ బార్ మైనస్ ఈ ఫార్ములా మొత్తం ఏ బార్ ఇంటూ బీ బార్ డివైడెడ్ బై ఏ బార్ మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. బీ బార్ ఎంత వాల్యూ ఇక్కడ ఉంది కదా, 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ కే బార్. 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ కే బార్ మైనస్ ఆఫ్ ఆల్రెడీ ఈ వాల్యూ ఎంత ఉంది 2 ఇంటూ మల్టిప్లై చేసేయండి మా 2తో 2i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్. ఇంకేముంది? దీంట్లో సబ్ట్రాక్ట్ చేయండి. 2iలో 2 అయిపోతే ఎంత? 0, వదిలేసేయండి. 3లో 2 పోతే 1. j బార్ ప్లస్ 1 మైనస్ 2 ఏమొస్తుంది? మైనస్ కే బార్. అంటే జే బార్ మైనస్ కే బార్. అంతే, మన ఆన్సర్ అయిపోయింది. ఏం చేసామో చూద్దామా మళ్ళీ ఒక్కసారి. ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బీ బార్ అని ఏ బార్ అంటే ఇది మా ఫార్ములా ఏ బార్ ఇంటూ బీ బార్ బై మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది. మళ్ళీ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమన్నారు. దీనికి మోడ్లెస్ కనుక్కుంటే, మోడ్లెస్ అంటే మీకు తెలుసు కదా, రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. అంతే వచ్చేసింది. వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ బీ బార్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. ఇక్కడ రాయలేదు నేను. in direction of
ఏ బార్ సేమ్ ఫార్ములా, ప్రొజెక్షన్ వెక్టర్కి ఏం ఫార్ములానో అదే ఫార్ములా, కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ రాసా. మళ్ళీ ఏమన్నాడు క్వశ్చన్లో, perpendicular to a bar and the vector component of b bar is perpendicular to a bar. దానికి ఫార్ములా ఏంటి, b bar minus a bar into b bar by modulus of a bar square into a bar. దీని వాల్యూ ఆల్రెడీ ఉంది, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు. ఇఫ్ 4i bar plus 2p by 3j bar plus pk bar is parallel to the vector i bar plus 2j bar plus 3k bar, find p. ఇప్పుడు ఏదైనా రెండు వెక్టర్స్ ప్యారలల్గా ఉంటే అడిషన్ ఆఫ్ వెక్టర్స్లో కూడా చూసాం కదా, a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2. సేమ్ ఫార్ములా, అంటే ఇది a1, ఇది b1, ఇది c1, ఇది a2, ఇది b2, ఇది c2. ఫార్ములా ఏంటమ్మా, a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 4/1 ఈక్వల్స్ టు 2p/3 divided by b2, 2 equals to c1 p divided by c2, 3. మనకు p వాల్యూ కదా కావాల్సింది, ఇది వదిలేసేయండి. ఫస్ట్ ఇది లాస్ట్ ఇది కంపేర్ చేసేసుకుందాం డైరెక్ట్గా. ఏముంది అక్కడ, 4/1 ఈక్వల్స్ టు p/3. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుందా, therefore p ఈక్వల్స్ టు 4 3s 12. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. చాలా ఈజీ కదా. నెక్స్ట్ వన్ చూద్దామా. జస్ట్ ఫార్ములామా ఏంటి, ప్యారలల్ అయితే a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2. అంతే, ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ హ్యావింగ్ a bar and b bar as adjacent sides. ఏరియా ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్ కనుక్కోమన్నారు. ఏరియా ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్కి ఫార్ములా ఏంటమ్మా, మోడ్యులస్ ఆఫ్ a bar క్రాస్ b bar. అవునా, a bar క్రాస్ b bar కనుక్కోవాలి కదా. దానికోసం ఎలా కనుక్కుంటున్నాను, సొల్యూషన్ a bar cross b bar ఈక్వల్స్ టు, ఎలా చేస్తామా తెలుసు కదా మీకు, i bar j bar k bar ఇలా పెట్టుకొని ఫస్ట్ ఏ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, i వాల్యూ ఉందా, లేదు 0, j వాల్యూ ఎంత 2, k వాల్యూ ఎంత -1, b వాల్యూస్ చూడండి, i వాల్యూ ఎంత -1, j వాల్యూ లేదు, k వాల్యూ 1. దీనికి డెట్ కనుక్కొనేస్తే అయిపోతుంది. మ్యాట్రిసెస్ చాప్టర్లో నేర్చుకున్నారు కదమ్మా. ఇది ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఏ బార్ క్రాస్ బీ బార్ అంటే ఐ బార్ ఇంటూ, ఐ బార్కి స్ట్రైట్గా హారిజాంటల్గా ఉండేది, వర్టికల్గా ఉండేది వదిలేసి మిగతావి క్రాస్ మల్టిప్లై చేయాలి. 2 1s 2, 0 ఇంటూ ఎనీథింగ్ 0, ప్లస్ జే బార్ ఇంటూ, జే బార్కి ఉండేది ఇది, ఈ వర్టికల్గా ఉండేది వదిలేస్తే 0 ఇంటూ 1 0, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ మైనస్. ఫార్ములా మీకు తెలుసు కదా, మ్యాట్రిసెస్లో నేర్చుకున్నారు కదా, ఏంటి ఏడి మైనస్ బీసీ కదా, ఆ మైనస్ వస్తుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అగైన్ ఫార్ములాలో మైనస్, 1 1s 1, ప్లస్ కే బార్ ఇంటూ, కే బార్ అంటే ఎలా తీసుకోవాలి, ఇది వదిలేయాలి, ఇది వదిలేయాలి, 0 ఇంటూ 0 0, ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 1s 2. అర్థమైందమ్మా. ఐ బార్ అంటే ఐ బార్ ఉండే రో, ఐ బార్ ఉండే కాలం వదిలేయాలి, ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయాలి. జే బార్ అంటే జే బార్ ఉండే రో, జే బార్ ఉండే కాలం వదిలేయాలి, ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయాలి. కే బార్ అంటే ఈ రో, ఈ కాలం వదిలేసి ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఫార్ములా కూడా ఏడి మైనస్ బీసీ కాబట్టి మైనస్లు వచ్చాయి. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది, 2i బార్ మైనస్ జే బార్ ప్లస్ 2k బార్. కానీ వాడు ఏమడిగినాడు, ఏరియా. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్, ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఈక్వల్స్ టు ఏంటి మా ఇందాకే చెప్పా, మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్. అంటే ఇదేమవుతుంది, మోడ్యులస్ ఆఫ్ 2i బార్ మైనస్ జే బార్ ప్లస్ 2k బార్. అంటే దీని వాల్యూ ఎంత, √2² 4. ఇక్కడ మైనస్ ఇంటూ -1 హోల్ స్క్వేర్ మా, -1 హోల్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, +1 + 2² 4. అంటే దీని వాల్యూ ఎంత, 4 8 9, దట్ ఈక్వల్స్ టు 3 యూనిట్స్. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. ఏరియా కదమ్మా, స్క్వేర్ యూనిట్స్, సారీ, ఎంత ఈజీగా ఉంది కదా. ఏరియా ఆఫ్ ఎ ప్యారలలోగ్రాము రెండు అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు ఏ బార్ క్రాస్ బీ బార్ కనుక్కున్న తర్వాత మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్ కనుక్కునేస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది. సెకండ్ వెక్టర్ని తీసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్లస్, నెక్స్ట్ మైనస్, మళ్ళీ ప్లస్ తీసుకోవాలి కదా.
అంటే ఇక్కడ ఏముంటుంది మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ఏంటి ప్లస్. 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 2k బార్. ఇంకా మిగతావన్నీ ఓకేనా. ఇక్కడ ఒక్కటి చిన్న కరెక్ట్ చేసేసుకోండి ఓకేనా. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.